మదర్స్ అందరికి, సింగిల్ పేరెంట్స్ అందరికి, స్ట్రాంగ్ ఇండిపెండెంట్ విమెన్ అందరికి పోటీ జరుగుతుంది కదా, మరి పోటీతో పాటు కాస్త ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి, రైట్ మ్యామ్? సో ఉత్తరాంధ్ర పాటలతో మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు కొంతమంది సింగర్స్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చెంచునాయి గంటనొచ్చి నాయన కూర మీద మనసే పోయి, కూర మీద మనసే పోయి. ఆకు విధి కొండ మీద అవులుగా నా చిన్న బాడ, అవునిస్తా నమ్ముకొరా ముకొరా ముకొరా నాయన, చూడనిస్తా నువ్వు తుకోరా, చూడనిస్తా నువ్వు తుకోరా. చించి పుట్టి పట్టుకొని చించలకు రకను పోతే, చెంచునాయి గంటనొచ్చి నాయన కూర మీద మనసే పోయి, కూర మీద మనసే పోయి. ఓ సైలో బాగున్నది నీ స్మైలు, నీ ఫోటో నా ఫోన్లో ప్రొఫైలు. ఓ సైలో బాగున్నది నీ స్మైలు, నీ ఫోటో నా ఫోన్లో ప్రొఫైలు. ఐశ్వర్య కంటూ నువ్వు అందమున్నవే, అందముల సమంతాకి మించిపోయినవే. పెసరకాయ లాంటి నీ రెండు పెదవులే, పెట్టాలనిపిస్తుంది నీలేసు ముద్దులే. ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్ల బాగున్నది నీ నవ్వు, నీకు చేయాలనిపిస్తుంది లవ్వు. ఓ పిల్ల బాగున్నది నీ నవ్వు, నీకు చేయాలనిపిస్తుంది లవ్వు. బొంబాయి చిన్నదానా నీ మనసున నేలేనా, బొంబాయి చిన్నదానా నీ మనసున నేలేనా. మురిపించి మై మరపించి, మురిపించి మై మరపించి నా మనసును దోచితివే. బొంబాయి చిన్నదానా నీ మనసున నేలేనా. ஒரு బొంబాయి బాను మిఠాయి బాగున్నది, మా మామ కుదురు మెట్టు మీద పువ్వున్నది.
కలకత్తా దేశంలో కాయలందము మా మామ కుందర కట్టుకున్న చీరలందము మరి కలకత్తా దేశంలో కాయలందము మా మామ కుందర కట్టుకున్న చీరలందము మన చీరలోన ఉన్నది సింగారము అన్న సెల్ ఫోన్లో ఉన్నది వయ్యారాము ఈ చీరలోన ఉన్నది సింగారము నా సెల్ ఫోన్లో ఉన్నది వయ్యారాము మా నామగుడు నన్ను కొట్టాను నామగుడు నన్ను కొట్టే కోడ మీద చిలికి చీర బాబు ఇచ్చిన బంతి పూలు మా పచ్చ చీర కట్టుకొని పుట్టింటికి నినిపోతే నా కాలు పట్టుకున్నాడు చెయ్యి పట్టుకున్నాడు బతిమలాడుకున్నాడు బగుమలాడుకున్నాడు అమ్మ నామగుడు నన్ను కొడితే మీ అందరికి ఎందుకన్ని ఊసులు అమ్మ మీ అందరికి ఎందుకన్ని ఊసులు పెళ్ళైతే వైట్ తన జీని పెయింట్ టైట్ దాని సీట్ నంబర్ 8 అది ఎక్కుతాది ఫ్లైట్ నా ఫ్లైట్ బుకింగ్ లేదు బావా నేను 1000 కోటికెళ్ళనేది రావా బావా నా ఫ్లైట్ బుకింగ్ లేదు బావా నేను 1000 కోటికెళ్ళనేది రావా ఇటుకు మీద ఇటుకు కడితే ఇల్లవుతాది మా ఇంద్రజమ్మ పాట పాడితే ఫీల్ ఉంటాది శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతో ఫేమస్ మా ఇంద్రజమ్మ జడ్జిమెంటు ఇంకా ఫేమస్ ఇటుకు కడితే ఇల్లు అవుతాది ఇటుకు మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది మా ఇంద్రజమ్మ పాట పాడితే ఫీల్ ఉంటాది శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతో ఫేమస్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతో ఫేమస్ మా ఇంద్రజమ్మ జడ్జిమెంట్ ఇంకా ఫేమస్ మా ఇంద్రజమ్మ జడ్జిమెంట్ ఇంకా ఫేమస్ పదము కలిపితే పాట అవుతాది రశ్మి పాప యాంకరింగ్ ఊపొస్తాది పొట్టి పొట్టి బట్టలేసి పోజు కొడతది తన అందాన్ని పొగిడితే మురిసిపోతాది పదము కలిపితే పాట అవుతాది రశ్మి యాంకరింగ్ చేస్తే మంచి ఊపొస్తాది పిల్ల పొట్టి పొట్టి బట్టలేసి పోజు కొడతది పిల్ల పొట్టి పొట్టి బట్టలేసి పోజు కొడతది తన అందాన్ని పొగిడితే మురిసిపోతది తన అందాన్ని పొగిడితే మురిసిపోతది గుంటూరు కారమెంతో ఘాటుకుంటది రాంప్రసాద్ స్కిట్టు మంచి
కిక్కిస్తాది అన్న చూపుకేమో సైలెంట్గా కనిపిస్తాడు కానీ అమ్మాయిలతో పులిహోర కలుపుతుంటాడు గుంటూరు కారం ఎంత ఘాటుకుంటది రామ్ ప్రసాద్ అన్న తిట్టు మంచి కిక్కిస్తాది అన్న సూపుకేమో సైలెంట్ గా కనిపిస్తాడు అన్న సూపుకేమో సైలెంట్ గా కనిపిస్తాడు కానీ అమ్మాయిలతో పులిహోర కలుపుతుంటాడు కానీ అమ్మాయిలతో పులిహోర కలుపుతుంటాడు శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఉంటాది నీలో ప్రతిభ ఉంటే చాలు గుర్తిస్తాది కళాకారులను పిలిపించి లైఫ్ ఇస్తాది లైఫ్ ఇస్తే చాలు మన బ్రతుకులో వెలుగొస్తాది శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఉంటాది నీలో ప్రతిభ ఉంటే చాలు అది గుర్తిస్తాది కళాకారులను పిలిపించి లైఫ్ ఇస్తాది కళాకారులను పిలిపించి లైఫ్ ఇస్తాది లైఫ్ ఇస్తే చాలు మన బ్రతుకులు వెలుగొస్తాది లైఫ్ ఇస్తే చాలు మన బ్రతుకులు వెలుగొస్తాది But Nisaga, what a power pack performance, guys. What a power pack performance. Amazing it was. రష్మి మేడం కన్నా ఫస్ట్ నేను చెప్పేస్తా దాని తర్వాత మేడం చెప్పమని చెప్పు ఒక్కసారికి ఏమనుకోవద్దు Done. Ram Prasad garu. మీలో చాలా సాంగ్స్ నేను కొన్ని నాకు తెలియవు శ్రీదేవికి అలా తెలియని సాంగ్స్ ఎన్నో వచ్చి చాలా ఫేమస్ అయ్యాయి ఎందుకు తెలుసా షోలో ఫేమస్ శ్రీదేవి యాంకర్స్ లో ఫేమస్ మా రష్మి జడ్జిమెంట్ లో జడ్జి లో మా ఫేమస్ మా ఇంద్రజ గారు అలాంటి ఫేమస్ షోకి వచ్చిన తర్వాత ఇవి కూడా ఖచ్చితంగా ఫేమస్ అయిపోతే రాసి పెట్టుకోండి ఈ సాంగ్స్ ఫేమస్ అవడానికి కారణం కూడా మా మేడం జడ్జిమెంట్ వల్లే మా ఇంద్రజమ్మ జడ్జిమెంట్ ఇంకా ఫేమస్ ఇంద్రజ గారు అసలు మీ వరల్డ్ ఫేమస్ జడ్జిమెంట్ మీద పాటే రాసేసారు ఇంకా దావత్ పర్ఫార్మెన్స్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ సండే ఎపిసోడ్ ని ఫెస్టివల్ ఎపిసోడ్ చేశారు మీరు థ్యాంక్ యూ మేడం సూపర్ చించి దుమ్ము దులిపి ఆరేశారు అంతే సురేష్ గారు మామూలుగా మీ సాంగ్ ట్రెండ్ అవ్వలేదండి మిలియన్స్ దూసుకొని వెళ్ళిపోతుంది అండ్ మీరు డూయట్ సాంగ్ కూడా చాలా బాగా పాడారు సూపర్ అండి సూపర్ నారాయణ గారు మీరు ఆ డాన్స్ చేస్తూ పాడిన పాట అంటే ఓవరాల్ గా అండి ఇంత బాగా ఈ మధ్య మేము ఎంజాయ్ చేయలేదు అంత సూపర్ పర్ఫార్మెన్స్ అందించేశారు థ్యాంక్ యూ సో మచ్ మేము పాటలు పాడే విధానం అనేది ఒక ఎత్తు అయితే మీరు మమ్మల్ని ఆస్వాదించి మాకు మీరు ఒక హైప్ ఇవ్వడం అనేది మా పల్లెటూరులో చాలా గ్రాండ్ గా చెప్పుకుంటారు మేడం కానీ దీని అన్నిటికీ కారణం మేము పాడతాం కానీ మాకు పాటలన్నిటికీ మ్యూజిక్ కంపోజ్ చేసిన అబ్బాయి ఎక్కడ ఉన్నాడు మేడం జాన్ అని చెప్పేసి ప్లీజ్ ఆయన్ని పిలవండి అమ్మగారు ఓకేనా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఎంజాయ్ చేశారా చాలా ఎంజాయ్ హెయిర్ స్టైల్స్ అంతా బానే ఉన్నాయా కర్ల్స్ పెట్టారు కదా చాలా కష్టం అలా పెట్టడానికి ఒక్క నిమిషం ప్రసాద్ మాడితే అమ్మ ఏంటి అందరు హెయిర్ స్టైల్ గురించి మాట్లాడుతుంది అమ్మకి ఎందుకో వాళ్ళ అమ్మ డౌట్ వస్తుందిరా సో ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరికీ ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? Once again, thank you so much to the entire team.